హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోక్లాస్ వరల్డ్. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మర్చిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను. వస్తాను అంటూ బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి. ఎవరి కోసమూ ఆగని కాలంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. గంగాదేవి జ్ఞాపకాల నుండి శంతనుడు క్రమక్రమంగా దూరమయ్యాడు. మరలా వేటకు వెళ్ళడం ప్రారంభించాడు. గంగానదీ ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్ళిన శంతనుడి కళ్ళ ముందు ఒక విచిత్రం జరిగింది. అప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది అకస్మాత్తుగా సన్నగిల్లిపోయింది. శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి విచిత్రం అనుకుంటూ కారణాన్ని వెతుకుతూ ముందుకు నడిచాడు. అవును, విచిత్రమే. నవయవ్వనుడైన వీరకుమారుడొకడు ప్రవహిస్తున్న గంగానదీ జలాన్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండటం చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. దేవతలకు కూడా అసాధ్యమైన శరసంధానమిది నిశ్చేషుడై రెప్పవేయటం కూడా మరిచి మ్రాన్మాడిపోయిన శంతనుడి ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆర్య, ఆశ్చర్యపడుతున్నావేమిటి? అమోఘ విలువిద్య నిపుణుడైన ఆ వీరుడే నీ పుత్రుడు అని చెప్పి కుమారుణ్ణి పరిచయం చేసింది. పుత్రదర్శనంతో పులకరించిపోయిన శంతనుడు వడివడిగా కుమారుని దగ్గరకు నడిచాడు. గంగాదేవి, నాయనా దేవవ్రత, ఈయనే నిన్ను కన్న తండ్రి శంతనరాజు. ఇక నుండి నీ తండ్రికి నీవే దిక్కు. పితృవాక్య పరిపాలనతో నీ వంటి వారు ఈ పృథ్వీలో లేరన్న పేరు తెచ్చుకో అని చెప్పి పితృపరిచయం చేసింది. దేవవ్రతుడు తండ్రి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. మహావీరుడైన పుత్రుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు శంతనుడు. ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో తనివితీరా కొడుకును చూసుకున్నాడు. అప్పుడు గంగాదేవి, ఆర్య, నేను మీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకును వీరాది వీరుణ్ణి చేశాను. వశిష్ఠ మహర్షి దగ్గర వేదధర్మ శాస్త్రాల్ని చదువుకున్నాడు. భార్గవరాముని వద్ద సమస్త ధనుర్విద్యల్ని నేర్చుకున్నాడు. పరాక్రమశాలి, ఆత్మజ్ఞాని, సంయమమూర్తి, కురువంశ కీర్తికారకుడు అయిన ఈ కుమారుణ్ణి ఈనాటి నుంచి నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైంది. నిధి దొరికిన పేదవాడిలా ఉప్పొంగిపోయాడు శంతనుడు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను అప్లోడ్ చేసే మహాభారతం సిరీస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.